So in saltator conduction, what happens? Wherever the myelin sheath is covered, okay, there is no depolarization takes place. Okay, so in Ranvier nodes are gap between two myelin sheaths. Okay, so the sodium potassium channels, okay, so they are open. They are open in that area or they are functional in that area. Okay, so ఇక్కడికి ఎప్పుడైతే నర్వ్ ఇంపల్స్ అనేది రీచ్ అవుతుందో ఇమీడియట్ గా ఇక్కడ డీపోలరైజేషన్ అవుతుంది. డీపోలరైజేషన్ ఎఫెక్ట్ నెక్స్ట్ రాన్వేర్ నోడ్ మీద పడి, ఓకే, ఇక్కడ Na+ అయాన్స్ ఎంట్రీ అనేది ఆగిపోయిన తర్వాత ఇమీడియట్ గా K+ అయాన్స్ అనేటువంటివి ఎఫ్లక్స్ అనేది జరుగుతుంది. సో K+ అయాన్స్ ఎఫ్లక్స్ కావడం స్టార్ట్ కాగానే ఇమీడియట్ గా ఇక్కడ ఇన్ దిస్ ఏరియా, ఓకే, సో ఈ ఏరియాలో మళ్ళీ డీపోలరైజేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో సారీ రైట్. సో ఇందాక మనం చెప్పిందంతా కేవలం ఈ అంటే నాన్ మైలినేటెడ్ షీత్ లో లోకల్ సర్క్యూట్ అనేటువంటిది కంటిన్యూస్ గా ఫామ్ అవుతుంది. మైలినేటెడ్ న్యూరాన్స్ లో లోకల్ సర్క్యూట్స్ ఆర్ ఫార్మ్డ్ ఓన్లీ ఎట్ ఇంటర్ నోడ్స్ ఆర్ రాన్వేర్ నోడ్స్. సార్ నాట్ ఇంటర్ నోడ్, రాన్వేర్ నోడ్స్. ఓకే, సో ఫస్ట్ లోకల్ సర్క్యూట్ ఇక్కడ ఫామ్ అవుతుంది, అది కంప్లీట్ అవుతుంది. అది కంప్లీట్ అయ్యే టైంలో మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇది కంప్లీట్ అయ్యే లోపు మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఈ గ్యాప్ అనేది మనకు టైం తీసుకోవడం లేదు. అంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ నర్వ్ ఇంపల్స్ ఈజ్ జంపింగ్ ఫ్రమ్ హియర్ టు హియర్ అండ్ హియర్ టు హియర్. సో ఇక్కడ కింద డయాగ్రామ్ నర్వ్ ఇంపల్స్ ఈజ్ jumping from one Ranvier node to another Ranvier node. ఎందుకు అంటే the middle regions are covered by the myelin sheath which acts as an insulator. ఓకే, సో ఆ ఇన్సులేటర్ లాగా పనిచేస్తుంది కాబట్టి, ఓకే, ఈ ఇన్సులేటర్ ఉన్న ప్లేస్ లో డీపోలరైజేషన్ జరగకపోవడం వల్ల టైం కలిసి వస్తుంది. కాబట్టి నర్వ్ ఇంపల్స్ అనేటువంటిది ఒక రాన్వియర్ నోడ్ నుంచి ఇంకొక రాన్వియర్ నోడ్ లోకి జంప్ కావడాన్ని మనం సాల్టేటరీ కండక్షన్ అని అంటాం. సో ఫస్ట్ టైం చూడండి, అంటే ఐడియా లేదు. ఇందాక అన్మైలినేటెడ్ షీత్ లో మనం ఏదైతే చూసామో అన్మైలినేటెడ్ న్యూరాన్స్ లో, సో ఇక్కడ ఒక లోకల్ సర్క్యూట్ ఫామ్ అయింది, దీని ఎఫెక్ట్ దీని పక్కదాని మీద పడింది. సో అక్కడ లోకల్ సర్క్యూట్ ఫామ్ అయింది అండ్ ఇటువైపు అంటే ఈ ప్లేస్ నార్మల్ అయింది. మళ్ళీ ఇది నార్మల్ అయ్యేలోపు ఇక్కడ ఒక లోకల్ సర్క్యూట్ ఫామ్ అయిందని చెప్పాం, అంటే దీనికి అటాచ్డ్ కానీ. ఓకే, సో ఇక్కడ అలాంటి లోకల్ సర్క్యూట్స్ అనేటువంటివి వెంటనే పక్క ఫామ్ కాకుండా, సో రాన్వియర్ నోడ్ దగ్గర ఫస్ట్ Na+ అయాన్స్ లోపలికి రావడం వల్ల డీపోలరైజేషన్ జరుగుతుంది. ఓకే, సో తర్వాత K+ అయాన్స్ అనేటువంటి బయటకు వెళ్ళడం వల్ల రీపోలరైజేషన్ జరుగుతుంది. ఆ రీపోలరైజేషన్ ఎండ్ అయ్యే లోపు మళ్ళా ఇక్కడ లోకల్ సర్క్యూట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ Na+ అయాన్స్ లోపలికి వస్తాయి. ఓకే, తర్వాత దానివల్ల డీపోలరైజేషన్ జరిగి యాక్షన్ పొటెన్షియల్ జనరేట్ అయ్యి మళ్ళీ K+ అయాన్స్ బయటకు వెళ్ళడం వల్ల రీపోలరైజేషన్ అనేది జరుగుతుంది. సో దాని ఎఫెక్ట్ దీని మీద పడుతుంది. సో ఇక్కడ Na+ అయాన్స్ లోపలికి వస్తాయి. ఓకే, డీపోలరైజేషన్ జరుగుతుంది. అప్పుడు K+ అయాన్స్ బయటకు వెళ్తాయి, రీపోలరైజేషన్ జరుగుతుంది. అంటే సో నర్వ్ ఇంపల్స్ అనేటువంటిది ఓన్లీ ఫ్రమ్ వన్ నోడ్ టు అనదర్ నోడ్ జంప్ అవుతాయి, దీనివల్ల టైం కలిసి వస్తుంది. సో సచ్ జంపింగ్ టైప్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్ కండక్షన్ ఇది ఉన్నది సాల్టేటరీ కండక్షన్. సో ఇది ఇక్కడ ఇచ్చాడు. సో దట్ ఈస్ జంపింగ్ అన్నమాట. సాల్టేటరీ అంటే జంపింగ్ టైప్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్ కండక్షన్. ఇట్ అకర్స్ ఇన్ మైలినేటెడ్ న్యూరాన్స్. ఓకే, సో అయితే ఒక విషయం ఏంటంటే, బట్ ఇన్ మైలినేటెడ్ న్యూరాన్స్ ఒకటి
K+ ion ఛానల్స్ అనేటువంటి వోల్టేజ్ గేటెడ్ K+ ion ఛానల్స్ అనేటువంటి ఉండవు. బట్ ఫాస్టర్ లీకీ K+ ion ఛానల్స్ అనేవి ఉంటాయి. దానివల్ల రీపోలరైజేషన్ అనేది ఆల్మోస్ట్ జరుగుతుంది. సో లీకీ ఛానల్స్ వల్ల జరుగుతుంది. బట్ అవి ఫాస్ట్‌గా K+ ions K+ ions ని బయటకు పంపిస్తాయి. రైట్. ఎనీవే, సో ఇన్ అన్మైలినేటెడ్ neurons, the velocity or speed of the nerve impulse is 20 to 30 meters per second, whereas in myelinated neurons, the speed of the nerve impulse conduction is 100 meters per second due to jumping type of nerve impulse conduction. Okay, the speed of the conduction depends on diameter of the axon. Okay, axon యొక్క వ్యాసం అంటాం. axon అనేది ఎంత లావుగా ఉంటే అంత ఫాస్ట్‌గా జరుగుతుంది. సో ఎందుకు అనంటే, సో నారో ఉన్నటువంటి యాక్సాన్ అనేది ఇట్ షోస్ ద రెసిస్టెన్స్ అంటే నారో ఉన్నదానికి ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది. సో అందువల్ల ఏ యాక్సాన్ అయితే అంటే ఎంత లావుగా ఉంటే అంత ఫాస్ట్‌గా నర్వ్ ఇంపల్స్ కండక్షన్ జరుగుతుంది అనేది ప్రూవ్ చేయబడింది. ఓకే, సో మోర్ డయామీటర్ మోర్ స్పీడ్. ఓకే, లెస్ డయామీటర్ ఒకవేళ డయామీటర్ అనేది తక్కువగా ఉంటే రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంది. ఓకే, స్పీడ్ అనేది తగ్గుతుంది. దట్ ఈస్ ద రీజన్. ఓకే, సో దెన్ నెక్స్ట్ టాపిక్ ఈస్ సినాప్టిక్ ట్రాన్స్మిషన్. ఓకే, సో వాట్ ఈస్ ఎ సినాప్స్? ఇది ఒక యాక్సాన్, ఇంకొక న్యూరాన్. ఒక న్యూరాన్ యొక్క టెర్మినల్ రీజియన్, ఇంకొక న్యూరాన్ యొక్క స్టార్టింగ్ రీజియన్. ఇవి ప్రోటోడెండ్రైట్స్, ఈ రెడ్ కలర్ టీలోడెండ్రైట్స్. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టీలోడెండ్రైట్స్ యొక్క ఎండ్ పార్ట్స్ అనేటువంటి ఉబ్బి ఉన్నాయి. ఓకే, వాటిని సినాప్టిక్ నాబ్స్ అని అంటాం. ఓకే, సో వాట్ ఈస్ సినాప్స్? సినాప్స్ ఇస్ ద ప్లేస్ వేర్ టూ న్యూరాన్స్ ఆర్ మీటింగ్. Okay, it is the junction between the two neurons, that is synapse or synapse. Okay, so synapse was found by Kajal. Okay, so was a scientist, and synaptic transmission was explained by Charles Sherrington. ఓకే, చూడండి, టీలోడెండ్రైట్స్ అండ్ ప్రోటోడెండ్రైట్స్ ఆఫ్ సైటాన్ అనేటువంటివి కలుస్తాయి. ఈ కలిసిన ప్లేస్నే మనం ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క సినాప్స్ అన్నమాట. రెండు న్యూరాన్లు కలిసే ఏ ప్లేస్ అయినా అని దాన్ని మనం సినాప్స్ అంటాం. సో ఇక్కడ మనం చూసేది యాక్సోసోమాటిక్ టైప్ ఆఫ్ సినాప్స్, అంటే ఒక యాక్సాన్కి ఒక సోమాకి అంటే సైటాన్కి మధ్య ఫామ్ అయ్యేటువంటి దాన్ని మనం యాక్సోసోమాటిక్ సినాప్స్ అంటాం. కొన్నిసార్లు యాక్సో న్యూరాన్స్ ఎదురెదురుగా ఉండి వాటి యొక్క రెండిటి టీలోడెండ్రైట్స్ కలిస్తే దాన్ని యాక్సోనిక్ సినాప్స్ అంటాం. కొన్ని సార్లు సైటోసోమాటిక్ సినాప్స్ కూడా ఉంటాయి, అంటే రెండు సైటాన్లు అనేటువంటి కలిసే ప్లేస్. ఓకే, సో రైట్. ఎనీవే, ఒక్క సైటాన్ చుట్టూ దాదాపు అది ఒక 10,000 సినాప్సెస్ ని ఫామ్ చేస్తుంది జనరల్గా. ఓకే, సో ఇంకొకటి ఏంటి మనకు తెలిసింది, న్యూరాన్ మజిల్ కలిసే ప్లేస్ ని మనం న్యూరోమస్కులర్ జంక్షన్ లేదా మోటార్ ఎండ్ ప్లేట్ అని పిలుస్తాం. ఆల్రెడీ మజిల్ వచ్చినప్పుడు వచ్చింది ఇక్కడ. సో మనం క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే, సో దెర్ విల్ బి ఎ గ్యాప్ బిట్వీన్ టూ న్యూరాన్ కాల్డ్ సినాప్టిక్ క్లెఫ్ట్ అంటాం. అంటే సైనాప్స్ అనేది ఏంటి, వేర్ టూ న్యూరాన్స్ ఆర్ మెట్. ఓకే, సో మనం ఇఫ్ వి అబ్జర్వ్ వెరీ కీన్లీ మైక్రోస్కోప్కి వెళ్ళి దెర్ విల్ బి, ఇక్కడ చూస్తే మనకు రెండు కలిసిపోయినట్టే ఉన్నాయి, రెండు న్యూరాన్స్, రెడ్ కలర్ది బ్లూ కలర్ది అంటుకున్నట్టే ఉంది. బట్ సో ఇఫ్ యూ అబ్జర్వ్ వెరీ క్లోజ్లీ దెర్ విల్ బి వెరీ వెరీ నారో క్లెఫ్ట్, స్లిట్ అనేది ఉంటుంది. దాన్ని మనం సినాప్టిక్ క్లెఫ్ట్ అని పిలుస్తాం. సో కెమికల్ సినాప్సిస్ లో ఇది దాని యొక్క చీలిక యొక్క లెంత్ అనేది 20 నానోమీటర్స్ ఉంటుంది. ఇన్ ఎలక్ట్రిక్ సినాప్సిస్ ఆల్మోస్ట్ 2 membranes are united
అసలు గ్యాప్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, సినాప్సెస్ ఆర్ 2 టైప్స్. వన్ ఈజ్ కెమికల్ సినాప్స్, అనదర్ వన్ ఈజ్ ఎలక్ట్రిక్ సినాప్స్. ఓకే, సో dendrites and telodendrites are bulged. They are called as synaptic knobs. ఇక్కడ చూడండి. సో ఇదొక సైటాన్, ఇదొక యాక్సాన్ యొక్క టీలోడెండ్రైట్స్. సో అవి కలిసే ఏరియాని మనం సైనాప్స్ అని అంటాం. సో ఇక్కడ చూసినట్లయితే సో ఈ టీలోడెండ్రైడ్ యొక్క ఎండ్ రీజియన్ అనేది ఉబ్బి ఉంది, బల్జ్డ్. ఓకే, సో దిస్ ఏరియా ఈజ్ నోన్ యాజ్ సినాప్టిక్ నాబ్. అదేవిధంగా దీని యొక్క ఎండ్ కూడా ఇది ఉబ్బి ఉంది, దీన్ని కూడా మనం సినాప్టిక్ నాబ్ అంటాం. అండ్ ఇక్కడ మీకు కొన్ని టర్మ్స్ ఉంటాయి. ఇప్పుడు దిస్ ఇస్ సినాప్టిక్ నాబ్, ఉబ్బి ఉన్న ప్రదేశం. సో ఈ ఏరియా మొత్తం ఒక సినాప్స్. ఓకే, ఇక్కడ 2 ప్లేసులు కలిసే ఏరియా ఒక సినాప్స్ అయితే, సో ఈ న్యూరాన్ని ఏదైతే మనకు నర్వ్ ఇంపల్స్ తీసుకొస్తుందో దాన్ని మనము ప్రీ సినాప్టిక్ న్యూరాన్ అని పిలుస్తాం. ఇది ప్రీ సినాప్టిక్ న్యూరాన్. ఇదేంటి? పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్. ఇక్కడ ఇచ్చింది పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్ అంటే, సో నాడీ కణసంధి, పూర్వ నాడీ కణము, నాడీ కణసంధి, పర నాడీ కణము. ఓకే, సో ఈ ఏరియా మొత్తాన్ని నాడీ కణసంధి అని తెలుగులో పిలుస్తాం. ఎనీవే, సో ఇక్కడ మనకు కొన్ని విషయాలు ఏం తెలియాలి అంటే, సో ఇది సినాప్టిక్ క్లెఫ్ట్. ఇక ఇక్కడ ఇచ్చింది సినాప్టిక్ క్లెఫ్ట్. ఆ చీలిక ఏదైతే ఉంటుందో ఇది కెమికల్ సినాప్స్. ఇది ఆ చీలికను మనము సినాప్టిక్ చీలిక, నాడీ కణసంధి చీలిక అని పిలుస్తాం. ఓకే, అండ్ ఈ పింక్ కలర్ ఏవైతే ఉన్నాయో అయాన్ ఛానల్స్, అవి కాల్షియం అయాన్ ఛానల్స్. ఓకే, సో అదొకటి మనకు ఐడియా ఉండాలి. ఇంకొకటి ఏంటి అంటే సో ఈ గ్రీన్ కలర్ లో ఏవైతే కనిపిస్తున్నాయో అవి అయాన్ ఛానల్ అయి ఉండొచ్చు, లేదా రిసెప్టార్ మాలిక్యూల్స్ అయి ఉండొచ్చు. సో ఇవి ఇలా ఉంటే రిసెప్టార్స్, ఇట్లా నిలవంక ఆకారంలో ఉంటే రిసెప్టార్స్. ఓకే, లేదా ఇలా ఉంటే అయాన్ ఛానల్స్. ఓకే, సో ఈ పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్ పైన అయాన్ ఛానల్స్ కానీ అయాన్ ఛానల్స్ ఉంటాయి అండ్ రిసెప్టార్స్ ఉంటాయి కెమికల్ సైనాప్సిస్ లో. ఓకే, సో ఇంకా చూద్దాం అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ మనకు 2 రకాల సినాప్సిస్ ఉంటాయి. ఒకటి కెమికల్ సినాప్స్, ఇంకోటి ఎలక్ట్రికల్ సినాప్స్. ఎలక్ట్రికల్ సినాప్సిస్ అనేటువంటివి it is also a place where two the neurons are met, but in the synaptic area the presynaptic membrane and postsynaptic membrane, they are joined by some special proteins called connexins అని పిలువబడేటువంటి ప్రోటీన్స్ తో ఈ 2 మెంబ్రెయిన్లు అనేటువంటివి అంటే నట్ల లాగా ఈ రెండింటిని జాయింట్ చేసే, సో నట్స్ లాగా మనం ఏమంటారు, బోల్ట్స్ లాగా కొన్ని స్ట్రక్చర్స్ అనేటువంటివి ఉంటాయి. వాటిని గ్యాప్ జంక్షన్స్ అంటారు. ఇప్పుడు మీరు చూసేటి ఇవన్నీ గ్యాప్ జంక్షన్స్. ఓకే, సో ఇవి కొనెక్సిన్స్ అనేటువంటి ప్రోటీన్స్ తో ఫామ్ అవుతాయి. ఈ కొనెక్సిన్స్ అనేటువంటివి 6 కొనెక్సిన్స్ కలిస్తే ఒక కొనెక్సాన్ అంటాం. హాఫ్ ఆఫ్ ది గ్యాప్ జంక్షన్ ఫామ్ అవుతుంది. 6 కొనెక్సిన్ ప్రోటీన్లు కలిస్తే ఒక కొనెక్సాన్. ఇదొక 6 కొనెక్సిన్ ప్రోటీన్స్, ఇదొక 6 కొనెక్సిన్ ప్రోటీన్స్. ఇదొక కొనెక్సాన్, ఇదొక కొనెక్సాన్. 2 కొనెక్సాన్లు కలిస్తే ఒక గ్యాప్ జంక్షన్ లేదా ఒక అయాన్ ఛానల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఎలక్ట్రిక్ సైనాప్స్ లో ఏమి ఉండదు. ఇక్కడికి ఎప్పుడైతే NA+ అంటే ఇక్కడ నర్వ్ ఇంపల్స్ ఎప్పుడైతే ఇక్కడికి వస్తుందో దానివల్ల ఇక్కడ ఐదర్ NA+ అయాన్స్ కావచ్చు, K+ అయాన్స్ కావచ్చు, లేదా కాల్షియం అయాన్స్ కావచ్చు, డైరెక్ట్ ఇందులో నుంచి ఇందులోకి వచ్చేస్తాయి. ఇందులోకి రావడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ లోకల్ సర్క్యూట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, లోకల్ సర్క్యూట్ ఫామ్ అవడమే మనం ఏమని పిలుస్తాము, నర్వ్ ఇంపల్స్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసింది అని చెప్తాం.
సింపుల్ గా జరుగుతుంది. ఎలక్ట్రిక్ సైనాప్స్ లో సినాప్టిక్ ట్రాన్స్మిషన్ అనేటువంటి చాలా సింపుల్ గా జరుగుతుంది. సో ప్రీసినాప్టిక్ membrane, postsynaptic membranes are united, are joined, are combined by so gap junctions. Each gap junction is made up of 12 connexin proteins. ఓకే, సో అందులో 6 ఏమో ప్రీసినాప్టిక్ న్యూరాన్ లో ఉంటాయి, 6 ఏమో పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్ లో ఉంటాయి. ఓకే, సో ఒక్కొక్క హాఫ్ ఆఫ్ ది గ్యాప్ జంక్షన్ మనం కొనెక్సాన్ అంటాం. ఓకే, ఒక కొనెక్సాన్ లో 6 కొనెక్సిన్ ప్రోటీన్లు ఉంటాయి. సో 2 కొనెక్సాన్లు కలిస్తే ఒక గ్యాప్ జంక్షన్ అనేది ఫామ్ అవుతుంది. ఇందులో హాఫ్ ఏమో పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్ కంట్రిబ్యూట్ చేస్తుంది, ఇంకొక హాఫ్ ఏమో ప్రీసినాప్టిక్ న్యూరాన్ కంట్రిబ్యూట్ చేస్తుంది. దట్ ఈస్ ఎలక్ట్రికల్ సినాప్స్. సో కెమికల్ సినాప్స్ అనేటువంటి ఏంటి అంటే, సో ఇక్కడ మీరు ఇక్కడ ఏం అబ్జర్వ్ చేసారు, ఇప్పుడు ఇక్కడ నర్వ్ ఇంపల్స్ అనేది ఇక్కడికి రీచ్ అయింది. ఓకే, అక్కడి నుంచి ఇక్కడికి ఎలా మన ది నర్వ్ ఇంపల్స్ హ్యాస్ రీచ్డ్ ఫ్రమ్ దిస్ న్యూరాన్ టు దిస్ రీజన్ న్యూరాన్ అంటే, సో ఇక్కడ డైరెక్ట్ Na+K+ ions, okay, which are charged particles, they are transmitted from presynaptic to postsynaptic. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఛార్జ్ ఇక్కడికి వచ్చింది కాబట్టి, సో ఇటువంటి సినాప్సెస్ ని మనం ఎలక్ట్రికల్ సినాప్సెస్ అని పిలుస్తాం. ఓకే, అండ్ ఈ రకమైనటువంటి ఎలక్ట్రిక్ సినాప్సెస్ లో మనకు ఒక బెనిఫిట్ ఏంటి అంటే, అవసరమైనప్పుడు నర్వ్ ఇంపల్స్ ఫ్రమ్ దిస్ డైరెక్షన్ టు దిస్ డైరెక్షన్, ప్రీసినాప్టిక్ నుంచి పోస్ట్ సినాప్టిక్ వెళ్తుంది. ఒకవేళ అవసరమైతే పోస్ట్ సినాప్టిక్ నుంచి ప్రీసినాప్టిక్ కూడా నర్వ్ ఇంపల్స్ కండక్షన్ అనేది జరుగుతుంది, బై డైరెక్షనల్ ఉంటుంది. బట్ కెమికల్ సినాప్స్ లో అలా ఉండదు, ఓన్లీ వన్ సైడ్ యూని డైరెక్షనల్ మూమెంటే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఇది ప్రీసినాప్టిక్ న్యూరాన్, ఓకే, ఇది ప్రీసినాప్టిక్ మెంబ్రేన్, అండ్ దిస్ ఇస్ పోస్ట్ సినాప్టిక్ మెంబ్రేన్, ఇది పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్. ఓకే, సో ప్రీసినాప్టిక్ న్యూరాన్ పైన కాల్షియం అయాన్ ఛానల్స్ ఉన్నాయి. ఓకే, సో న్యూరో ట్రాన్స్మిటర్ వెసికల్స్ ఉన్నాయి, అంతా ఉన్నాయి. సో ఇది సినాప్టిక్ క్లెఫ్ట్ చీలిక. ఓకే, సో దీని డిస్టెన్స్ ఎంత ఉంటుంది, దాదాపు 20 నానోమీటర్స్ ఉంటుంది, ఇక్కడ చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, సో హియర్ ఇవేంటి అంటే న్యూరో ట్రాన్స్మిటర్ రిసెప్టార్ ప్రోటీన్స్. ఓకే, సో ఇవి సెకండరీ మెసెంజర్ రిసెప్టార్స్, ఇవి ఒక రకమైన రిసెప్టార్స్. కొన్ని అయాన్ ఛానల్స్ అనేటువంటివి కూడా ఉంటాయి. ఓకే, ఐనోట్రోఫిక్ రిసెప్టార్ అంటే దీనికి వచ్చి డైరెక్ట్ ఈ యొక్క ఈ రెడ్ కలర్ వచ్చి అతకగానే అది ఓపెన్ కావడం అనేది జరుగుతుంది, దాన్ని ఐనోట్రోఫిక్ రిసెప్టార్ అంట. ఎనీవే, ఇది కెమికల్ సినాప్స్, ఇది ఎలక్ట్రికల్ సినాప్స్. 2 రకాల సినాప్సెస్ అనేటువంటి సినాప్టిక్ ట్రాన్స్మిషన్, పోస్ట్ సినాప్టిక్ నాబ్, ఇదంతా చెప్పాను. రైట్, ఎలక్ట్రిక్ సినాప్సెస్ కూడా చెప్పాను నేను. ఓకే, సో ఇక్కడ చూడండి, 6 కొనెక్సిన్స్ ఫార్మ్ హాఫ్ ఛానల్, దట్ ఈస్ ఎ కొనెక్సాన్. 2 కొనెక్సాన్స్ కలిస్తే 1 ఇంటర్సెల్యులర్ ఛానల్ లేదా గ్యాప్ జంక్షన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది ఛానల్ అనేది ఇట్ ఈస్ పర్మియబుల్ టు Na+K+, Cl-, కాల్షియం + H+, న్యూక్లియోటైడ్స్ కావచ్చు, సెకండరీ మెసెంజర్స్ లైక్ సైక్లిక్ AMP కావచ్చు, కాల్షియం కావచ్చు. ఓకే, సో ఇందులో ఇంపల్స్ కెన్ మూవ్ 2 ways, but in some channels only one way. Such synapses are called rectifying electric synapses. Okay, so electric synapses lo kuda only one way type of synapse untai. So atvanti synapses rectifying synapses antam. Okay, so itla ante one way synapse ఉన్నటువంటి వాటికి ఎగ్జాంపుల్ క్రేఫిష్. ఓకే, సో క్రేఫిష్ అనేది ఒక రకమైన ష్రింప్ ఇది. ఓకే, దట్స్ నాట్ యాక్చువల్లీ ద ఫిష్. ఓకే, ఏ కైండ్ ఆఫ్ రొయ్య అన్నమాట. సో whenever the prey attacks it, okay, it very rapidly escape from that area. So that is due to the presence of rectifying synapses.
ఓకే. ఫిషెస్ అండ్ ఇన్ సమ్ మమ్మేలియన్ బ్రెయిన్ న్యూరాన్స్ లో కూడా సో వన్ వే టైప్ ఆఫ్ రెక్టిఫైయింగ్ సినాప్సిస్ అనేటువంటి ఉంటాయి. ఎనీవే దట్ ఈస్ అబౌట్ ఎలక్ట్రిక్ సినాప్సిస్ అండ్ కెమికల్ సినాప్సిస్. కెమికల్ సినాప్సిస్ అంటే ఇందాక ఇది కెమికల్ సినాప్స్. సో కెమికల్ సినాప్స్ చూద్దాం. దీస్ ట్రాన్స్మిట్ నర్వ్ ఇంపల్సెస్ బై మీన్స్ ఆఫ్ కెమికల్ సిగ్నల్స్. అవి కెమికల్ సిగ్నల్స్ ద్వారా నర్వ్ ఇంపల్సెస్ ని ఒక న్యూరాన్ నుంచి ఇంకో న్యూరాన్ ట్రాన్స్మిట్ చేస్తాయి. దే ఆర్ ప్రెసెంట్ మోర్ ఇన్ నెంబర్. ఓకే, మన నర్వస్ సిస్టమ్ లో వాటి నెంబరు అంటే ఎలక్ట్రిక్ సినాప్సిస్ కన్నా కెమికల్ సినాప్సిస్ నెంబర్ ఎక్కువ ఉంటుంది. వాటి యొక్క సినాప్టిక్ క్లెఫ్ట్ గ్యాప్ ఎంత ఉంటుంది అని చెప్పాను, 20 నానోమీటర్స్ ఉంటుంది. ఓకే, ది ట్రాన్స్మిట్ ది సినాప్టిక్ ట్రాన్స్మిషన్ బై 2 వేస్. ఒకటి డైరెక్ట్ సినాప్టిక్ ట్రాన్స్మిషన్, ఇందాక మీరు చూసింది డైరెక్ట్ సినాప్టిక్ ట్రాన్స్మిషనే. ఇక్కడ ఇక్కడ ఇచ్చిన ప్రతి డయాగ్రామ్ కూడా డైరెక్ట్ సినాప్టిక్ ట్రాన్స్మిషనే. ఓకే, సో ఏం జరుగుతుంది ఇక్కడ? న్యూరో ట్రాన్స్మిటర్స్ ప్లే మేజర్ రోల్. సో నాడీ అభివాహక పదార్థాలు అనేటువంటివి చాలా ముఖ్య పాత్రను వహిస్తాయి. దే ఆర్ సింథసైజ్డ్ ఇన్ సైటాన్ అండ్ ఆర్ రీచ్ టు ప్రీసినాప్టిక్ నర్వ్. అవి సైటాన్ లోనే తయారైతాయి, ఇక్కడికి తీసుకురాబడతాయి. ఓకే, సో ఇవి ఏవైతే ఈ వెసికిల్స్ లో మీకు కనబడుతున్నాయో, ఓకే, బ్రౌన్ కలర్ లో, అవన్నీ కూడా న్యూరో ట్రాన్స్మిటర్స్. అవి ఎక్కడ తయారైతాయి అంటే సైటాన్లోనే తయారై ఇక్కడ వరకు తీసుకురాబడతాయి. ఓకే, సో ఎనీవే యా, అవి ఈ ప్రీసినాప్టిక్ నాబ్ దగ్గరికి రాగానే ఇక్కడ చూస్తే మీకు న్యూరో ట్రాన్స్మిటర్ వెసికిల్స్ లేదా సినాప్టిక్ వెసికిల్స్ లోపల అవి స్టోర్ చేయబడతాయి ఎప్పుడు కూడా. ఓకే, దే ఆర్ రెడీ టు యాక్ట్. ఓకే, ఏంటి అవి? న్యూరో ట్రాన్స్మిటర్ వెసికిల్స్. అందులోపల ఏముంటది? న్యూరో ట్రాన్స్మిటర్ కెమికల్ అనేది ఉంటుంది. ఓకే, ఎస్టైల్ కొలిన్ ఈజ్ మోస్ట్ కామన్ న్యూరో ట్రాన్స్మిటర్. అంటే ఎస్టైల్ కొలిన్ అనేటువంటిది చాలా సాధారణమైనటువంటి, అంటే ఎక్కువ మోతాదులో ఉండేటువంటి నాడీ అభివాహక పదార్థం. ఇప్పుడు ఈ యొక్క డైరెక్ట్ సినాప్టిక్ ట్రాన్స్మిషన్ లోపల కాల్షియం ప్లస్ 2 అయాన్స్ ఆఫ్ ఎక్సోసైటాసిస్, ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్, దే ప్లే మేజర్ రోల్. Okay, when impulse reaches presynaptic nerve, the calcium plus 2 voted gated ion channels are opened. Calcium plus ions enter into presynaptic neuron and they surround ACH vesicles. ఎప్పుడైతే మనకి ఈ యొక్క నర్వ్ ఇంపల్స్ అనేది ఇక్కడ ఇచ్చాడు, నర్వ్ ఇంపల్స్ అనేది రీచ్ అవుతుందో ఈ యొక్క ప్రీసినాప్టిక్ నాబ్ దగ్గరికి, అప్పుడు ఏమవుతుంది అంటే వోల్టేజ్ గేటెడ్, అంటే ఇక్కడ వోల్టేజ్ అనేది +35 అయింది కాబట్టి ఆ వోల్టేజ్ లో మార్పు, వోల్టేజ్ సెన్సిటివ్ కాల్షియం ప్లస్ 2 అయాన్ ఛానల్స్ అనేటువంటివి దే ఆర్ ఓపెన్. ఆ ఓపెన్ కావడం వల్ల బయటి వైపు ఉన్నటువంటి కాల్షియం ప్లస్ 2 అయాన్ అనేది ఓకే ఏమవుతుంది? అది ర్యాపిడ్ గా లోపలికి వెళ్తుంది. ఎట్లా? ఈ కాల్షియం అయాన్ ఛానల్స్ ద్వారా. సో లోపలికి వచ్చిన కాల్షియం ఏం చేస్తుందంటే ఈ ఈ యొక్క సినాప్టిక్ వెసికిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ యొక్క ప్రీ సినాప్టిక్ మెంబ్రేన్ దగ్గరికి ఈ వెసికిల్స్ ని తీసుకొస్తుంది. ఏది? కాల్షియం ప్లస్ అయాన్స్ అని. సో అలా తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఈ కాల్షియం ప్లస్ అయాన్స్ ఇక్కడ తీసుకురాగానే ఇక్కడ కొన్ని డాకింగ్ ప్రోటీన్స్ అనేటువంటి ఉంటాయి. అవి ఒక రకమైన క్యారియర్ ప్రోటీన్స్ లేదా ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్స్. అవి ఏం చేస్తాయంటే ఈ వెసికిల్ ని బయటకి గట్టిగా దోస్తాయి. దానివల్ల ఎగ్జోసైటాసిస్ జరిగి ఈ వెసికిల్ మెంబ్రేన్ స్ప్లిట్ అయ్యి లేదా బ్రేక్ అయ్యి ఓకే, సో ద న్యూరో ట్రాన్స్మిటర్ ఈజ్ రిలీజ్డ్ ఇంటూ సినాప్టిక్ క్లిఫ్ట్. ఈ చీలికలోకి న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో దెన్ దీస్ ది acetylcholine or neurotransmitters, they go and bind to their the ionotropic ion channels లేదా వాటి యొక్క సెపరేట్ ACH రిసెప్టార్స్ అయినా ఉంటాయి. సో వాటికి వెళ్ళైనా అతుకుతాయి. సో వేటికి అతికినా ఏమవుతుంది అంటే ఇక్కడ ఈ అయాన్ ఛానల్స్ ఆఫ్ Na+ అయాన్స్ ఓకే, దే ఆర్ ఓపెన్డ్. ఓకేనా? సో ఇక్కడ సినాప్టిక్ క్లిఫ్ట్ లో ACH రిలీజ్ కావడం వల్ల ఈ యొక్క అవి వచ్చి ఈ ఐనోట్రోపిక్ అయాన్ ఛానల్స్
ఓకే. అంటే వీటికి రిసెప్టార్ నేచర్ ఉంటుంది. అయాన్ ఛానల్ నేచర్ ఉంటుంది కాబట్టి, సో ఈ ఎస్టైల్ కొలిన్ రిసెప్టార్స్ అనేటువంటి వాటికి ఎస్టైల్ కొలిన్ వచ్చి అతకగానే ఆ ఛానల్ అనేటువంటిది ట్రాన్స్ఫర్మేషనల్ చేంజ్ అయ్యి, సో ఇక్కడ Na+ అయాన్స్ ఛానల్స్ ఓపెన్ అయ్యి, ఓకే, ఈ చీలికలో ఉన్న Na+ అయాన్స్ అన్నీ కూడా ఇన్‌ఫ్లక్స్ అవుతాయి ఇంటు ది పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్. ఈ పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్‌లోకి అవి ఇన్‌ఫ్లక్స్ కావడం వల్ల, సో పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్‌లో ఏం ఫార్మ్ అవుతది? యాక్షన్ పొటెన్షియల్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి, సో ఇక్కడికి ఈ యొక్క వాట్ వి కాల్ ది, లేదా ఇక్కడి నుంచి ఇక్కడికి, సో యాక్సాన్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది సో సైటానికి రావడం అనేది జరుగుతుంది. ఎలా అంటే ఎస్టైల్ కొలిన్ అయాన్స్ మాలిక్యూల్స్ అనేటువంటివి వచ్చి వాటి యొక్క రిసెప్టార్స్‌కి, ఐనోట్రోపిక్ రిసెప్టార్స్‌కి అతకగానే ఆ ఐనోట్రోపిక్ ఛానెల్స్ అన్నీ కూడా ఓపెన్ అయ్యి Na+ అయాన్స్ అనేటువంటి లోపలికి ఇన్‌ఫ్లక్స్ అవుతాయి. దానివల్ల ఇక్కడ డీపోలరైజేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. లోకల్ సర్క్యూట్ అనేది ఇమ్మీడియేట్‌గా ఇక్కడ అంటే ఈ న్యూరాన్‌లో స్టార్ట్ అవుతుంది. మళ్ళా దట్ విల్ బి కంటిన్యూ. ఓకే. సో దట్ ఈస్ డైరెక్ట్ టైప్ ఆఫ్ సినాప్టిక్ ట్రాన్స్మిషన్ అంటాం. అది ప్రత్యక్ష రకానికి చెందినటువంటి నాడి కణసంధ్య అభివహనము. ఓకే. సో ఇందులో మనకు 2 విషయాలుంటాయి. సో దీన్ని డైరెక్ట్ సినాప్టిక్ ట్రాన్స్మిషన్ అంటాం. ఎప్పుడైతే వచ్చి వీటి యొక్క సో ఐనోట్రోపిక్ అయాన్ ఛానల్స్ కావచ్చు, లేదా వాటి రిసెప్టార్స్ కావచ్చు. సో ఇదేంటిది ఎస్టైల్ కొలిన్. ఎస్టైల్ కొలిన్ వచ్చి ఇక్కడ అతకగానే సో ఇది ఓపెన్ అవుతుంది. ఇది కూడా ఇక్కడ అతకగానే ఇది ఓపెన్ అవుతుంది. ఇది ఏంటిది? ఇది ఒక Na+ అయాన్ ఛానల్. సో దానివల్ల ఏమైతది? బయట ఉన్న అయాన్స్ అన్నీ కూడా పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్‌లోకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుంది? ఇక్కడ లోకల్ సర్క్యూట్ అనేది ఫార్మ్ అవుతుంది. అది కంటిన్యూ. అది డైరెక్ట్ టైప్ ఆఫ్ సినాప్టిక్ ట్రాన్స్మిషన్, ప్రత్యక్ష నాడీ కణసంధి అభివహనం. ఇక నెక్స్ట్ the neurotransmitter effects of is of 2 types based on the ion channels they open. ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి న్యూరో ట్రాన్స్మిటర్ అయితే ఏదైతే ఉందో అది ఎలాంటి రకమైన ఛానల్స్ ఓపెన్ చేస్తుంది అనే దాన్ని బట్టి ఆ యొక్క సినాప్టిక్ ట్రాన్స్మిషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో దాన్ని బట్టి ఏంటంటే ఇఫ్ Na+ K+ ion channels are opened by synaptic transmission in post synaptic neuron. ఓకే. ఇందాక చూసినట్టుగా మనము ఇందాక ఏదైతే చూసినామో, సో ఈ యొక్క న్యూరో ట్రాన్స్మిటర్ వచ్చి ఇక్కడ Na+ అయాన్ ఛానల్స్ ఓపెన్ అయ్యేలా చేసినాయి. ఓకే. సో దానివల్ల ఏమైంది? ఈ యొక్క పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్ లోపల ఓకే వోల్టేజ్ చేంజ్ అనేది లేదా యాక్షన్ పొటెన్షియల్ అనేది జనరేట్ అయింది. సో అటువంటి పొటెన్షియల్‌ని ఓకే మనం ఏమని పిలుస్తామంటే ఎక్సైటేటరీ పోస్ట్ సినాప్టిక్ పొటెన్షియల్ అని అంటాం. అంటే ఉత్తేజక సంబంధ పరనాడీ కణసంధి విద్యుత్ శక్తము అని అంటాం. సో దానివల్ల పరనాడీ కణం లోపల ఈ యొక్క డీపోలరైజేషన్ కానీ లేదా Na+ ఇన్ఫ్లక్స్ కానీ జరిగి ఓకే. సో అక్కడ ఒక లోకల్ సర్క్యూట్ ఫామ్ అయ్యి ఓకే ఆ ఇంపల్స్ అనేది దాని యొక్క ఎండ్ వరకు తీసుకెళ్ళబడడం జరుగుతుంది. సో ఏదైతే పొటెన్షియల్ Na+ K+ అయాన్ ఛానల్స్ ని ఓపెన్ చేసి ఓకే పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్ లోపల ఓకే వాట్ వి కాల్ ది ఎక్సైట్మెంట్ లేదా ఎక్సైటేషన్ లేదా యాక్షన్ పొటెన్షియల్ జనరేట్ చేసినట్లయితే అటువంటి పొటెన్షియల్ ని ఎక్సైటేటరీ పోస్ట్ సినాప్టిక్ పొటెన్షియల్ అంటాం.
సో ఇంపల్స్ ఈజ్ జనరేటెడ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ బై ఈపీఎస్పి. ఓకే, ఈపీఎస్పి వల్ల అంటే ఎగ్జైటేటరీ పోస్ట్ సినాప్టిక్ పొటెన్షియల్ వల్ల ఏమవుతుంది అంటే, సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ప్రీ సినాప్టిక్ న్యూరాన్ నుంచి పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్కి రీచ్ అయిందని చెప్తాం. ఓకే, ఒకవేళ అది ఎప్పుడు ఆ న్యూరో ట్రాన్స్మిటర్ Na+K+ అయాన్ ఛానల్స్ ఓపెన్ చేయగలిగితే, లేదా ఇఫ్ న్యూరో ట్రాన్స్మిటర్స్ స్టిమ్యులేట్ Cl- అయాన్ ఛానల్స్. ఓకే, అప్పుడు ఏమవుతుంది అని అంటే హైపర్ పోలరైజేషన్ ఆఫ్ పోస్ట్ సినాప్టిక్ హైపర్ పోలరైజేషన్ ఆఫ్ పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్ టేక్స్ ప్లేస్. అంటే ఇది వచ్చేది Na+ అని ఉంది కదా, దీని ప్లేస్ Cl- అయితే ఏమవుతుంది అంటే, సో ఆ Cl వెళ్ళి ఇక్కడ వాటి యొక్క రిసెప్టార్కి దే ఆర్ అటాచ్డ్. ఓకే, సో అటాచ్ కావడం వల్ల ఏమవుతుందంటే Cl- అయాన్లు లోపలికి వస్తాయి ఇన్స్టెడ్ ఆఫ్, ఎందుకంటే వచ్చినటువంటి న్యూరో ట్రాన్స్మిటర్ Cl- అయాన్ ఛానల్స్కి వస్తుంది. దానివల్ల ఆల్రెడీ -70 MV ఉన్నటువంటి పొటెన్షియల్ -90 MV. ఓకే, హైపర్ పోలరైజేషన్ అవుతుంది. దానివల్ల ఎలాంటి విద్యుత్ శక్తి అనేది పెద్ద డిఫరెన్స్ ఏముండదు. దానివల్ల దాని పక్కనే ఉన్నటువంటి భాగం అనేది ఎగ్జైట్ కాదు. సో అటువంటి అంటే Cl- అయాన్ ఛానల్స్ వల్ల జనరేట్ అయ్యేటువంటి ఆ పొటెన్షియల్ని మనము ఐపీఎస్పి అంటాం, ఇనిబిటరీ పోస్ట్ సినాప్టిక్ పొటెన్షియల్ అంటాం. ఓకే, ఇనిబిటరీ పోస్ట్ సినాప్టిక్ పొటెన్షియల్ ఏం చేస్తుంది, Cl- అయాన్ ఛానల్స్ ఓపెన్ చేస్తుంది. Cl- అయాన్ ఛానల్స్ అనేటువంటివి పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్లోకి ఇన్ఫ్లక్స్ కావడం వల్ల ఓకే నెగటివ్ ఛార్జ్ ఇంకా పెరిగి హైపర్ పోలరైజేషన్ జరుగుతుంది తప్ప అక్కడ డీపోలరైజేషన్ జరగదు. ఓకే, సో ఈపీఎస్పి ఆర్ ఐపీఎస్పి, ఎగ్జైటేటరీ పోస్ట్ సినాప్టిక్ potential or inhibitory postsynaptic potential are occurred by summation of micro potentials. ఓకే, సో మనం ఎప్పుడైతే ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి, ఎస్టైల్ కోలిన్ అయాన్స్ రెడ్ కలర్. సో అవన్నీ ఒక్కొక్కటి వచ్చి దీనికి అతకడం. ఓకే, దానికి సంబంధించిన Na+ ఛానల్ ఓపెన్ కావడం, దానివల్ల Na+ అయాన్స్ లోపలికి వెళ్ళడం. ఓకే, దానివల్ల మైక్రో పొటెన్షియల్ అనేది జనరేట్ అవుతుంది. అదేవిధంగా దీనివల్ల కొంత, దీనివల్ల కొంత, దీనివల్ల కొంత, దీనివల్ల కొంత, దీనివల్ల కొంత, ఇవన్నీ కలిస్తే ఒక కంప్లీట్ యాక్షన్ పొటెన్షియల్ జనరేట్ అవుతుంది. సో వీటిని మనము మైక్రో పొటెన్షియల్స్ అంటాం. అంటే ఈ చిన్న చిన్న యూనో ది అయాన్ ఛానల్స్ అనేటువంటి వాళ్ళ వల్ల కలిగినటువంటి పొటెన్షియల్ను మైక్రో పొటెన్షియల్స్ అంటారు. ఆ మైక్రో పొటెన్షియల్స్ అన్ని కలిస్తే అక్కడ థ్రెషోల్డ్ లెవెల్కి రీచ్ అయ్యి ఓకే పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్ అనేది ఎగ్జైట్ అవుతుంది. ఒకవేళ అక్కడ వచ్చింది ఇక్కడ ఎస్టైల్ కోలిన్ అనేది. ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ బౌండ్ టు యూనో Cl- అయాన్ ఛానల్స్. ఓకే, Cl- అయాన్స్ అనేటువంటి వేగంగా లోపలికి వెళ్తాయి. లోపలికి వెళ్ళడం వల్ల ఇంకింత మైనస్ ఉన్నటువంటి లోపల సిచ్యువేషన్ ఇంకా మైనస్ అనేది అవుతుంది. -70 MV నుంచి -90 వరకు రీచ్ అవుతుంది. దానివల్ల ఇంపల్స్ కండక్షన్ అనేది ఆగిపోతుంది. ఓకే, ఇఫ్ ఈపీఎస్పి ఈజ్ గ్రేటర్ దెన్ ఐపీఎస్పి, డీపోలరైజేషన్ జరుగుతుంది, ఇంపల్స్ కండక్షన్ అనేది ముందుకు ప్రొపగేట్ అవుతుంది. ఒకవేళ ఇఫ్ ఐపీఎస్పి ఈజ్ గ్రేటర్ దెన్ ఈపీఎస్పి, ఓకే అప్పటి వరకు రీచ్ అయినటువంటి ఆ ఇంపల్స్ అక్కడ ఆగిపోతుంది. ఓకే, ఒకవేళ ఓకే సో అది ఏంటి అంటే డైరెక్ట్ టైప్ ఆఫ్ కెమికల్ సినాప్టిక్ ట్రాన్స్మిషన్. ఓకే, ఇండైరెక్ట్ సినాప్టిక్ ట్రాన్స్మిషన్ ఏమవుతుంది అంటే, సో న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేటువంటివి, ఇప్పుడు ఇది ఒక సినాప్టిక్ నాబ్, ఇది ఒక సినాప్టిక్ నాబ్, ఇది సినాప్టిక్ క్లిఫ్ట్ అనుకోండి. సో న్యూరో ట్రాన్స్మిటర్స్ ఏమవుతాయి, ఇక్కడ ఒక రిసెప్టార్కి బైండ్ అవుతాయి. ఈ న్యూరో ట్రాన్స్మిటర్ ఎక్కడిది అంటే ఇది ప్రొడ్యూస్ చేసింది దాని వెసికల్స్ నుంచి, ఇది వచ్చి దీనికి బైండ్ అవుతుంది. సో బైండ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఓకే వాటి యొక్క రిసెప్టార్కి బైండ్ కావడం వల్ల ఇక దీనికి ఆనుకొని ఏముంటాయి, జీ ప్రోటీన్స్ అనేటువంటివి లోపల వైపు ప్లాజ్మాలో జీ ప్రోటీన్స్ అనేటువంటి ఉంటాయి, లేదా యాక్సోప్లాజం.
సో ఆ జీ ప్రోటీన్స్ ఆర్ యాక్టివేటెడ్. అవి ఏం చేస్తాయి? with the help of adenylate kinase, okay, so they form cyclic AMP, which is generally known as secondary, okay, so mediator అని మనం పిలుస్తాం. ఓకే, ఆర్ సెకండ్ మెసెంజర్ సిస్టమ్ అని కూడా పిలుస్తాం. ఓకే, సో ఈ సైక్లిక్ ఏఎంపి ఇస్ ఏ సెకండ్ మెసెంజర్. ఓకే, సెకండరీ మెసెంజర్. ఇదేం చేస్తుంది? సైక్లిక్ ఏఎంపి ఇట్ యాక్టివేట్స్ ప్రోటీన్ కైనేజ్ ఏ అనే ఎంజైమ్. ఇదేం చేస్తుంది? ప్రోటీన్ కైనేజ్ ఏ అనేటువంటిది దట్ ఫాస్ఫారిలేట్స్ అయాన్ ఛానల్స్ టు ఓపెన్. ఓకే, సో అయాన్ ఛానల్స్ అనేటువంటి ఓపెన్ అయ్యేలా ఇది ఏం చేస్తుంది? ఆ అయాన్ ఛానల్స్ ని అది కొంతవరకు ప్రోటీన్ కైనేజ్ ఏ అనేటువంటి బ్రేక్ చేయడం వల్ల ఆ ఛానల్స్ అనేటువంటి ఓపెన్ అవుతాయి. ఓకే, సో ఓపెన్ కావడం వల్ల ఏమవుతుంది? డీపోలరైజేషన్ జరుగుతుంది. చూడండి, ప్రోటీన్ సైక్లిక్ ఏఎంపి అనేది జీ ప్రోటీన్ నుంచి ఫామ్ అవుతుంది. జీ ప్రోటీన్ అనేటువంటిది ప్రోటీన్ కైనేజ్ ఏని యాక్టివేట్ చేస్తుంది. ప్రోటీన్ కైనేజ్ ఏ ఏం చేస్తుంది? అయాన్ ఛానల్స్ ని ఫాస్ఫారిలేట్ చేస్తుంది. దానివల్ల క్లోజ్ గా ఉన్నది కాస్త ఓపెన్ అవుతుంది అయాన్ ఛానల్. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది? డీపోలరైజేషన్ జరుగుతుంది. ఓకే, సో విద్రువనం అనేది జరుగుతుంది. అక్కడ నర్వ్ ఇంపల్స్ అనేటువంటి జనరేట్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ మెటబోట్రోఫిక్ ట్రాన్స్మిషన్. దీన్నే మనం మెటబాలిక్ ఓ ట్రోఫికో ట్రాన్స్మిషన్ అనకుండా సింపుల్ గా మెటబోట్రోఫిక్ ట్రాన్స్మిషన్ అని పిలవడం జరుగుతుంది. సో ఇదేంటిది? ఇది డైరెక్ట్ టైప్ ఆఫ్ సినాప్టిక్ ట్రాన్స్మిషన్, ఇండైరెక్ట్ టైప్ ఆఫ్ సినాప్టిక్ ట్రాన్స్మిషన్. ఓకే, సో టెర్మినేషన్. సో టెర్మినేషన్ అనేది ఎలానైనా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఇది సినాప్టిక్ క్లెఫ్ట్ అనుకుంటే, ఓకే, సమ్ ప్రీ సినాప్టిక్ న్యూరాన్స్ రీఅబ్జార్బ్ న్యూరో ట్రాన్స్మిటర్స్. అంటే అప్పటి వరకు ఇక్కడ అతుకొని ఉన్నటువంటి లేదా ఎక్స్ట్రా ఉన్నటువంటి న్యూరో స్మార్ట్ ట్రాన్స్మిటర్స్ ని ఈ యొక్క ప్రీ సినాప్టిక్ న్యూరాన్ అబ్జార్బ్ చేసుకుంటుంది. అది నెంబర్ 1. సమ్ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఆర్ అబ్జర్వ్డ్ బై గ్లియల్ సెల్స్. అంటే కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ ని, ఓకే, బ్రెయిన్ లో ఉండేటువంటి గ్లియల్ సెల్స్ అనేటువంటి అబ్జర్వ్ చేసుకొని అవి ఎనర్జీ ప్రొడక్షన్ వాడుకుంటాయి. ఎస్టైల్కోలిన్ లాంటి ఆ యొక్క ఎస్టైల్కోలిన్ లాంటి ఆ యొక్క న్యూరో ట్రాన్స్మిటర్ ని కొన్ని గ్లియల్ సెల్స్ అనేటువంటి అబ్జర్వ్ చేసుకొని వీటిని వాటి యొక్క ఎనర్జీ ప్రొడక్షన్ కి వాడుకుంటాయి. ఇక లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎస్టైల్ కొలిన్ ఎస్టరేజ్ ఎంజైమ్. ఎస్టైల్ కొలిన్ ఎస్టరేజ్ ఎంజైమ్ బ్రేక్స్ ది ACH. ఓకే, సో ఈ సినాప్టిక్ క్లెఫ్ట్ లోనే ఎస్టైల్ కొలిన్ ఎస్టరేజ్ అనేటువంటి ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఎస్టైల్ కొలిన్ is converted into CO2 and H2O గా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, సో ఆ రకంగా కూడా ఎస్టైల్ కొలిన్ ఉండదు కాబట్టి సో అక్కడ డీపోలరైజేషన్ అనేది స్టాప్ చేయకూడదు. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఎస్టైల్ కొలిన్ ఎస్టరేజ్ అనేది ఏం చేస్తుంది? ఎస్టైల్ కొలిన్ ని బ్రేక్ చేయడం వల్ల, ఓకే, సో అక్కడ సినాప్టిక్ ట్రాన్స్మిషన్ అనేది ఆగిపోతుంది. రైట్, సో లాస్ట్ టాపిక్ ఏంటి అంటే న్యూరో ట్రాన్స్మిటర్స్, నాడీ అభివాహక పదార్థాలు. నాడీ అభివాహక పదార్థాలు అనేటువంటి రకరకాలుగా ఉన్నాయి. దాదాపు ఇప్పటివరకు 50 రకాల న్యూరో ట్రాన్స్మిటర్స్ ని ఐడెంటిఫై చేశారు. ఇప్పటివరకు మనం చదివింది ఎస్టైల్ కొలిన్. ఓకే, సో ఇది బోత్ ఇన్వర్టిబ్రేట్స్ అండ్ వర్టిబ్రేట్స్ లో ఇది సినాప్టిక్ ట్రాన్స్మిటర్ గా పనిచేస్తుంది. ఇట్ మోటార్ ఎండ్ ప్లేట్ అంటే మజిల్ అండ్ న్యూరాన్ కలిసే దగ్గర ఇట్ యాక్ట్స్ యాజ్ ఎగ్జైటేటరీ. ఓకే, ఎస్టైల్ కొలిన్ అని మనం చెప్పుకున్నాం. సో మజిల్ కాంట్రాక్షన్ దగ్గర అదే వచ్చి అక్కడ ఉండేటువంటి ఎస్టైల్ కొలిన్ రిసెప్టార్స్ కి అతుక్కోవడం వల్ల ఏమవుతుంది? సో
పోస్ట్ సినాప్టిక్ మెంబ్రేన్ అనేది ఎగ్జైట్ అవుతుంది. ఓకే, సో ఇట్ మోటార్ ఎండుప్లేట్ ద మజిల్ విల్ బి ఎగ్జైటెడ్ విత్ ద యాక్షన్ ఆఫ్ ఎసిటైల్కోలిన్. ఇన్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ it acts as sometimes excitatory, sometimes inhibitory. Okay, acetylcholine is most common neurotransmitters, and some amino acids they act as neurotransmitters. ఏంటి అవి అంటే గామా అమైనో బ్యూట్రిక్ యాసిడ్, దీన్ని గాబా అంటాం షార్ట్ ఫామ్. గ్లూటమేట్, గ్లూటమిక్ యాసిడ్, గ్లైసిన్, అస్పర్టేట్, అస్పర్టిక్ యాసిడ్. సో ఇవి ఏంటి అంటే న్యూరో ట్రాన్స్మిటర్స్ కి మరొక ఎగ్జాంపుల్, సమ్ ఆఫ్ ది అమైనో యాసిడ్స్. ఓకే, సో ఇక్కడ గాబా ఈజ్ ఇది ఇంతకుముందు క్వశ్చన్ అడిగినాము. గామా అమైనో బ్యూట్రిక్ యాసిడ్ ఈజ్ an excitatory or inhibitory enzyme in synaptic transmission అని అడగడం జరిగింది. సో హియర్ GABA, okay, so is a major inhibitory neurotransmitter in our central nervous system. And అదేం చేస్తుంది, సిఎల్ మైనస్ అయాన్ ఛానల్స్ ఓపెన్ చేస్తుంది పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్లో. దానివల్ల సిఎల్ మైనస్ అయాన్స్ లోపలికి వస్తాయి పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్ లోపలికి. దానివల్ల ఏమవుతుంది, అక్కడ నర్వ్ ఇంపల్స్ అనేది ముందుకు సాగదు, అక్కడే ఆగిపోతుంది. ఓకే, సో గ్లూటమేట్ ఈజ్ మేజర్ గాబానేమో ఇన్హిబిటరీ, గ్లూటమేట్ ఏమో మేజర్ ఎగ్జైటేటరీ in central nervous system. It causes long-term memory. Okay, so helps in memory and learning. Okay, దాదాపు amino acids అనేటువంటి some of the amino acids like GABA, glutamate, glycine, aspartic acid, ఇవన్నీ amino acids. Okay, so glutamate is a major excitatory neurotransmitter in central nervous system. It causes long-term potentiation, so it helps in memory and learning. Okay, జ్ఞాపకశక్తి పెరగడంలో లేదా దేనైనా కొత్తగా నేర్చుకోవడంలోనూ ఈ యొక్క గ్లూటమేట్ కైండ్ ఆఫ్ గ్లూటమేట్ కైండ్ ఆఫ్ అమైనో యాసిడ్స్ అనేటువంటి ఎగ్జైటేటరీ పనిచేస్తాయి. గాబానేమో ఇన్హిబిటరీ న్యూరోట్రాన్స్మిటర్ గా పనిచేస్తుంది. సో అది లర్నింగ్, ఇట్ ఓపెన్స్ సిఎల్ మైనస్ అయాన్ ఛానల్స్. సో అస్పర్టేట్ అనేది ఎగ్జైటేటరీ అమైనో యాసిడ్స్ that causes the potential difference or that helps in the synaptic transmission. Right, so another అంటే అమైనో యాసిడ్స్ అయిపోయినాయి. ఓకే, ఎసిటైల్కోలిన్ అయిపోయింది, అమైనో యాసిడ్స్ అయిపోయింది. ఓకే, న్యూరో ట్రాన్స్మిటర్స్. నెక్స్ట్ వన్ ఏంటి అంటే P substance. So in central nervous system, peripheral nervous system, okay, so the P substance is a substance which is not a protein but it's a polypeptide. Okay, దాని P substance అంటాం. ఇది సెంట్రల్ నర్వస్ సిస్టంలో, తర్వాత పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో ఉండి అది ఎగ్జైటేటరీ న్యూరో ట్రాన్స్మిటర్గా పనిచేస్తుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ పెయిన్ అండ్ స్ట్రెస్. ఓకే, పీ సబ్స్టెన్స్ అనేది ఎక్కడ హెల్ప్ చేస్తుందంటే, సో నొప్పిని గుర్తించడానికి, స్ట్రెస్ని గుర్తించడానికి అది హెల్ప్ చేస్తుంది. సో దే ఆల్సో హెల్ప్ ఇన్ రిలీజ్ ఆఫ్ ADH. ఓకే, సో పీ సబ్స్టెన్స్ అనేటువంటిది పిట్యూటరీ గ్లాండ్ నుంచి యాంటీ డయూరెటిక్ హార్మోన్ రిలీజ్ లో కూడా అది పీ సబ్స్టెన్స్ అనేది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ బయోజెనిక్ అమైన్స్. వాట్ ఆర్ బయోజెనిక్ అమైన్స్? ఓకే, సో ఎపినెఫ్రిన్, నారెపినెఫ్రిన్, డోపమైన్. ఓకే, సో హియర్ సెరోటోనిన్, ఎపినెఫ్రిన్, నారెపినెఫ్రిన్, డోపమైన్ అనేటువంటివి టైరోసిన్ అమైనో యాసిడ్ నుంచి ఏర్పడతాయి. ఓకే, ఎపినెఫ్రిన్, నారెపినెఫ్రిన్, డోపమైన్ అనేటువంటి టైరోసిన్ అనే అమైనో యాసిడ్ నుంచి ఏర్పడతాయి. అందుకే వాటిని బయోజెనిక్ అమైన్స్ అంటాం. సెరోటోనిన్ ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ ట్రిప్టోఫాన్. ఓకే, సో ఇది కూడా ఒక రకమైనటువంటి న్యూరో ట్రాన్స్మిటర్.
ఓకే. ఇదేమో ట్రిప్టోఫాన్ అమైనో యాసిడ్ నుంచి ఏర్పడితే ఇవి 3 ఎపినెఫ్రిన్, నారెపినెఫ్రిన్, డోపమైన్. సో ఇవి 3 కూడా టైరోసిన్ అనేటువంటి అమైనో యాసిడ్ నుంచి ఏర్పడుతుంది. సో డోపమైన్ అండ్ సెరోటోనిన్ ఆర్ రిలీజ్డ్ ఇన్ బ్రెయిన్ అండ్ షో ఎఫెక్ట్ ఆన్ మూడ్, స్లీప్, అటెన్షన్, లెర్నింగ్. ఓకే. సో డోపమైన్ మరియు సెరోటోనిన్ అనేటువంటివి బ్రెయిన్‌లో రిలీజ్ అయ్యి, ఓకే. సో నిద్ర గాని, ఓకే. సో ఆలోచన విధానం లేదా మెంటల్ స్టేట్ గాని, ఓకే. సో అటెంటివ్‌నెస్, ఓకే. సో చాలా అటెంటివ్‌గా ఉండడం, ఓకే. అండ్ లెర్నింగ్ ఇవన్నిటికి ఈ యొక్క బయోజెనిక్ అమైన్స్ యొక్క ఎలి నీడ్ అనేది ఉంటుంది. ఓకే. సో డోపమైన్ అండ్ సెరోటోనిన్ పార్టిసిపేట్ ఇన్ మూడ్స్, స్లీప్, అటెన్షన్, లెర్నింగ్ వీటన్నిటిలో యాజ్ ఎ నర్వ్ ఇంపల్స్ కండక్టర్‌గా ఈ కొన్ని బయోజెనిక్ అమైన్స్ అనేటువంటివి ఉంటాయి. ఎపినెఫ్రిన్, ఎపినెఫ్రిన్, డోపమైన్ అండ్ సెరోటోనిన్ అనేది సో ఫ్రమ్ ట్రిప్టోఫాన్. ఓకే. సో డోపమైన్ అండ్ సెరోటోనిన్ ఆర్ రిలీజ్డ్ ఇన్ బ్రెయిన్ అండ్ show effect on mood, sleep, attention, learning. And next type of neurotransmitters, and this is the last one. Okay. So some ఇప్పుడు మనం ఏమేమి చూసినాము న్యూరో ట్రాన్స్మిటర్స్ లో ఎస్టైల్ కోలిన్ చూసినాము. చూడండి, ఎస్టైల్ కోలిన్ ఒకటి, అమైనో యాసిడ్స్ లైక్ గాబా, గ్లూటమేట్, గ్లైసిన్, అస్పర్టేట్. గాబా ఈజ్ ఎ మేజర్ ఇన్హిబిటింగ్ న్యూరో ట్రాన్స్మిటర్. ఇది గుర్తుంచుకోవడమా, ఇది ఇంతకుముందు డైరెక్ట్ క్వశ్చన్ అడిగింది, నేను అండర్లైన్ చేస్తాను. నాకే అడిగింది, అంటే నేనే ఏదో ఎగ్జామ్ రాస్తాను అడిగింది. ఓకే. గ్లూటమేట్ ఈజ్ ఎ మేజర్ ఎగ్జైటేటరీ neurotransmitter, and P substance, yeah, it helps in identifying pain, stress. Okay. And ఇక్కడ చూడండి, ఎండార్ఫిన్స్ అనేటువంటివి కూడా ఒక రకమైన పెప్టైడ్సే. ఓకే. ఇవి బ్రెయిన్లో రిలీజ్ అవుతాయి. ఓకే. ఇవి న్యాచురల్ పెయిన్ కిల్లర్స్. ఇవి ఒక రకమైనటువంటి న్యూరో ట్రాన్స్మిటర్సే. ఇవి ఏం చేస్తాయి అంటే సో నొప్పిని తగ్గిస్తాయి, హ్యాపీనెస్ని పెంచుతాయి. ఓకే. సో అండ్ ఈ ఎండార్ఫిన్స్ అనేటువంటి ఏడిహెచ్ రిలీజ్లో హెల్ప్ అయ్యి సో అవి యూరినేషన్ తగ్గిస్తాయి. రెడ్యూస్ యూరినేషన్. మిక్చురేషన్ తగ్గిస్తాయి. ఎందుకు అంటే వాటర్ రీఅబ్జర్ప్షన్ మోర్ జరుగుతుంది కాబట్టి యూరినేషన్ తగ్గుతుంది. బయోజెనిక్ అమైన్స్ ఏంటి? ఎపినెఫ్రిన్, నారెపినెఫ్రిన్, డోపమైన్. ఇవి టైరోసిన్ నుంచి ఫామ్ అయితే సెరోటోనిన్ అనేటువంటి మరో ట్రాన్స్మిటర్, అది ట్రిప్టోఫాన్ అమైనో యాసిడ్ నుంచి ఫామ్ అవుతుంది. డోపమైన్ అండ్ సెరోటోనిన్ ఆర్ రిలీజ్డ్ ఇన్ బ్రెయిన్ అండ్ షో ఎఫెక్ట్ అండ్ మూడ్, స్లీప్, అటెన్షన్, లెర్నింగ్ లో హెల్ప్ చేస్తాయి ఇవి. సో గ్యాసెస్ న్యూరో ట్రాన్స్మిటర్. ఇప్పటి వరకు అన్ని ఇవి ఆర్గానిక్. ఇవి 2 రకాల గ్యాసెస్ న్యూరో ట్రాన్స్మిటర్స్ కూడా ఉన్నాయి. ఇన్ మేల్స్ నైట్రిక్ ఆక్సైడ్ అనేటువంటి ఒక న్యూరో ట్రాన్స్మిటర్ దట్ హెల్ప్ ఇన్ పీనల్ ఎరెక్షన్స్ ఆర్ పెనిస్ ఎరెక్షన్ కి ఇట్ హెల్ప్స్. అండ్ కార్బన్ మోనాక్సైడ్, ఇది న్యూరాన్స్ లో హీమ్ ఆక్సిజనేజ్ అనే ఒక ఎంజైమ్ వల్ల కార్బన్ మోనాక్సైడ్ అనేది మన న్యూరాన్స్ లోనే సింథసైజ్ అవుతుంది. సో ఇట్ రెగ్యులేట్స్, ఏం చేస్తుంది ఇది? ఇట్ రెగ్యులేట్స్ హైపోథాలామిక్ హార్మోన్స్ రిలీజ్ ఇన్ హైపోథాలమస్. హైపోథాలమస్ నుంచి హైపోథాలమస్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడాన్ని ఇది నియంత్రిస్తుంది. ఓకే. బై యాక్టింగ్ యాజ్ ఎ న్యూరో ట్రాన్స్మిటర్ సబ్స్టెన్స్ అండ్ ఇన్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, అంటే నర్వ్స్ అన్నమాట. ఓకే. సో ఇట్ యాక్ట్స్ యాజ్ ఇన్హిబిటరీ అండ్ రెడ్యూసెస్ స్మూత్ మజిల్ యాక్టివిటీ ఇన్ ఇంటెస్టైన్. ఎలుగు గోడల లోపల పెరిస్టాల్సిస్ ని అది తగ్గిస్తుంది అన్నమాట. ఓకే. ఏంటిది? కార్బన్ మోనాక్సైడ్ అనుకోండి.
So these are the న్యూరో ట్రాన్స్మిటర్ సబ్స్టెన్సెస్. ఇందులో మెయిన్గా మనకు ఎస్టైల్ కొలిన్ ఫంక్షన్ అడుగుతారు. సో అమైనో యాసిడ్ రిలేటెడ్ న్యూరో ట్రాన్స్మిటర్స్ అనుకోండి ఇంపార్టెంట్. అండ్ యా ఇది పీ సబ్స్టెన్స్ ఇవన్నీ అడగవచ్చు. బట్ గ్యాసెస్ న్యూరో ట్రాన్స్మిటర్స్ కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి. సో ఓవరాల్గా దిస్ ఇస్ హౌ సినాప్టిక్ ట్రాన్స్మిషన్ టేక్స్ ప్లేస్. ఓకే, సో ఇక్కడ మనం చూసేది కెమికల్ సినాప్స్. ఓకే, సో ఇది డైరెక్ట్ ఉంటుంది, ఇండైరెక్ట్ ఉంటుంది. ఇండైరెక్ట్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉంది కదా, యా. సో దిస్ ఇస్ హౌ ఇండైరెక్ట్ సినాప్టిక్ ట్రాన్స్మిషన్ టేక్స్ ప్లేస్. ఇది ప్రీ సినాప్టిక్, ఇది పోస్ట్ సినాప్టిక్ అనుకుంటే ఇక్కడ వచ్చి ఇది ఈ మెంబ్రేన్ రిసెప్టార్ కి అటాచ్ అయితే ఏమవుతుందంటే ఇక్కడ జీ ప్రోటీన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ జీ ప్రోటీన్ అనేది యాక్టివేట్ అవుతుంది. జీ ప్రోటీన్ యాక్టివేట్ అయ్యి అది ఏం చేస్తుంది, అడినైలేట్ సైక్లేజ్ అనే ఒక ఎంజైమ్ వల్ల ఏటీపీ నుంచి సైక్లిక్ ఏఎంపీ అనేది ఫామ్ అవుతుంది. సైక్లిక్ ఏఎంపీ ఏం చేస్తుంది, ప్రోటీన్ కైనేజ్ ఏ ను యాక్టివేట్ చేస్తుంది. ప్రోటీన్ కైనేజ్ ఏ ఏం చేస్తుంది, ఫాస్ఫారిలేట్ చేస్తుంది. దేన్ని, అయాన్ ఛానల్స్ ని ఫాస్ఫారిలేట్ చేసి ఓపెన్ అయ్యేటట్టు చేస్తుంది. అంటే అయాన్ ఛానల్స్ అనేటువంటి ఓపెన్ అవుతాయి. ఇట్లా ఓపెన్ కావడం వల్ల Na+ అయాన్స్ అనేటువంటి లోపలికి వెళ్తాయి. దానివల్ల ఏమవుతుంది, డీపోలరైజేషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో విద్రోహం జరుగుతుంది, డీపోలరైజేషన్ టేక్స్ ప్లేస్. సో దాన్ని మనం మెటబోట్రోపిక్ ట్రాన్స్మిషన్. సో విత్ దిస్ వీ హావ్ కంప్లీటెడ్ దిస్